రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. విచ్చలవిడిగా కరప్షన్ జరుగుతూ ఉంది. మామూలు స్థాయిలో కాదు, విచ్చలవిడిగా కరప్షన్ జరుగుతూ ఉంది. పోలీసులు పూర్తిగా వీళ్ళ కాపలాదారులుగా వాడుకుంటా ఉన్నారు. వీళ్ళ బంట్రొత్తులుగా పోలీసులను వాడుకుంటా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో ఈ ఉప ఎన్నికలు జరిగాయి. నిజంగా కొన్ని ఉదాహరణలు చెప్తా. ఎంత దారుణమైన పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని వీళ్ళు నడిపిస్తూ ఉన్నారు అని అంటే, తిరుపతిలో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. 48 స్థానాలు మనం గెలిస్తే వాళ్ళు గెలిచింది 1 స్థానం. తిరుపతి పరిస్థితి. ప్రజలు ఓటేస్తే ఇచ్చిన తీర్పు ఏమైంది? అక్కడ తిరుపతిలో మొన్న ఈ మధ్యకాలంలోనే ఎన్నిక జరిగింది. డిప్యూటీ మేయర్ ఎలక్షన్లకు ఏకంగా మన కార్పొరేటర్లు ప్రయాణం చేస్తూ ఉన్న బస్సును ఏకంగా పోలీసు వాళ్ళే అడ్డుకొని, పోలీసు వాళ్ళే దాన్ని బస్సును ఆపి, ఆ బస్సులో ఉన్న ఎమ్మెల్సీని, ఆ కార్పొరేటర్లను పోలీసుల ఆధ్వర్యంలోనే కిడ్నాప్. బస్సు నిజంగా సిగ్గుండాలి ఈ మాదిరిగా చేయడానికి. విశాఖపట్నంలో జరుగుతూ ఉంది. విశాఖపట్నంలో ఉన్న 98 స్థానాలకు 58 స్థానాల్లో 56 స్థానాల్లో వైసీపీ గెలుస్తుంది. ప్రజాస్వామ్యంగా మేయర్, వైసీపీ మేయర్. అలాంటి ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన మేయర్ మీద అవిశ్వాస తీర్మానం ఎందుకు పనిచేయదండి? రెడ్ బుక్ లో ఏముంది? ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళు వదిలిపెట్టను అన్నాను. అంటే వాళ్ళు చట్టాలు ఉల్లంఘించినట్టే కదా. చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళపైన యాక్షన్ తీసుకున్నాం. అదే రెడ్ బుక్. యాక్షన్ తీసుకుంటాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదండి. గేట్లకి తాళ్ళు కడతాం, ఏం తప్పు చేయనోడి పైన దొంగ కేసులు పెడతాం. అలా ఎప్పుడు చేయలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా తిరగట్లేదు. Z+ సెక్యూరిటీ ఉందండి. అరే పవన్ అన్న కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఉంది ఆయనకి. భలే ఉన్నారు. పవన్ అన్న కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఆయనకు ఉంది. పవన్ అన్న క్లాసిఫికేషన్ Z కేటగిరీ, జగన్మోహన్ రెడ్డి గారికి Z+. ప్రభుత్వమే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి, ఆయన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా ప్రభుత్వమే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి వెళ్ళిస్తుంది. ఏనాడు ఆయన గేటుకి మేము తాడు కట్టలేదే, ఏనాడు ఆయన చేయాల్సిన కార్యక్రమాలకు మేము అడ్డుపడలేదే, పర్మిషన్ ఇవ్వడం మేము పోలేదే. ప్రభుత్వం చాలా క్లియర్. ప్రజాస్వామ్యంలో ఆయన చెప్పాల్సినంటే చెప్పుకోనండి, దాన్ని ఎట్లా తిప్పుకోవటం మాకు తెలుసు.